రైట్ ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2 లో కుంభకోణం సూత్రధారి రవీందర్ తో పాటు మరో 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో K3 నిద్రంలో ప్రైవేట్ గోల్డ్ లోన్స్, ముత్తూట్ ఫైనాన్స్ తో పాటు మరికొన్నింటిని బంగారం కుదువ పెట్టినట్లు విచారణలో తేలింది. 20 కిలోల 496 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.10 కోట్ల రూపాయల నగదు రికవరీకి కావాల్సింది ఉండగా బంగారు ఆభరణాలు తాకట్టులో భద్రంగా ఉన్నట్లు సమాచారం. ఇక బ్యాంకు ఉద్యోగి ఇంత పెద్ద స్కామ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. బ్రాహ్మణి మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2 లో భారీ మోసానికి పాల్పడినటువంటి ప్రధాన నిందితుడు రవీందర్ తో పాటు అతనికి సహకరించిన మరో 9 మందిని అయితే మంచిర్యాల పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే ఇటు జైపూర్ ఏసీబీ ఆధ్వర్యంలో రికవరీ సైతం మొదలు పెట్టారు. ఇటు ప్రధాన నిందితులతో పాటు అతనికి సహకరించినటువంటి నిందితులందరూ ఎక్కడెక్కడ గోల్డ్కు సంబంధించినటువంటి ఆభరణాలను పూర్తిగా తాకట్టు పెట్టారో ఆ బ్రాంచ్లన్నిటికైతే ఇటు వారందరినీ కూడా పోలీసులు బృందాలుగా తీసుకుని వెళ్లి రికవరీ కోసం అయితే ప్రయత్నాలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బ్యాంకుకు సంబంధించినటువంటి 444 మంది ఖాతాదారులు ఎస్బీఐ బ్రాంచ్ 2 లో గోల్డ్ లోన్ తీసుకోగా అందులో 402 మందికి సంబంధించిన గోల్డ్ లోన్ సంబంధించిన బాధితుల గోల్డ్ ఇటు రవీందర్ మోసం చేసినట్టుగానైతే బ్యాంక్ అధికారులు అయితే గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా 20 కిలోల బంగారంతో పాటు బ్యాంకు సంబంధించినటువంటి 1,10,00,000 నగదును కూడా రవీందర్ అయితే అపహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇటు జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో అయితే రికవరీ చర్యలు అయితే చేపట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు గోల్డ్ లోన్ తీసుకున్న ఖాతాదారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా తమకు సంబంధించిన ప్రతి బంగారం ఎంత ఇటు గోల్డ్ లోన్ తీసుకున్నామో ఆ బంగారాన్ని అంతా కూడా రికవరీ చేయాలంటూ ఖాతాదారులు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.